ఇలా 1:2 అభ్యర్థులకు విజ్ఞప్తి. మనము గత 6 నెలలుగా మన ఉద్యోగ సాధనకై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనం ఇంకా విజయం సాధించాము. దాని కారణంగానే మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న గారు మొన్న మండలిలో మన ఉద్యోగాల సాధనకై ఆయన గవర్నమెంట్ తరపున నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. కానీ ఆ ఒక్క చిన్న విషయం మనకి సరిపోదు. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ మీ తరపున, మన తరపున, మనందరి ఉద్యోగాల సాధన కోసమై అందరి ఎమ్మెల్యేలను కలిసి మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. 119 నియోజకవర్గాల్లో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు 6 మినిస్టర్లను ఈ 2-3 రోజులలో కలిసి మన జాబ్స్ సాధన కోసమై గురుకులాలలో ఉన్న నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ కి ఉద్యోగాలు రావడం కోసమని మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చి మన సమస్యని మనము మళ్ళీ ఒకసారి అందరి ఎమ్మెల్యేలతోని మంత్రులతోని డిస్కస్ చేయాల్సిన సమయం వచ్చింది. కావున 1:2 లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ నియోజకవర్గాలలో ఉన్న తమ ఎమ్మెల్యేలను కలిసి మన కేసుకు సంబంధించిన ఇంటరిమ్ ఆర్డర్స్ తో పాటు మన సమస్యని కూడా మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాం. మనందరం కూడా 119 మంది ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోస్ అన్ని కూడా ఒకటే రోజు న్యూస్ పేపర్ లో వచ్చే విధంగా మన మిత్రులు న్యూస్ పేపర్ రిపోర్టర్స్ తోని మాట్లాడడం జరిగింది. వీలైనంత తొందరగా మనము ఈ 2-3 రోజులలో 119 మంది ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ ఫోటోని పేపర్ లో వేయించుకోగలిగితే మన ఇష్యూ ఇంకా తొందరగా రిజాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీ వంతుగా మీ ఉద్యోగం కోసం మీ వంతుగా మీరు మీ ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ ఫోటోస్ ని మనము ప్రతి పాత జిల్లాల ప్రకారంగా చేసినటువంటి గ్రూప్స్ లో మీ గ్రూప్ కోఆర్డినేటర్స్ ని కోఆర్డినేట్ చేసుకొని ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి. దివ్య మేడం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి ఎమ్మెల్యేని 19 మందిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వాటి సంబంధించిన ఫోటోలను మన గ్రూప్ లో షేర్ చేసి తప్పకుండా దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయగలరని కోరుతున్నాం.